ఈనాటి ధ్యానం కొరకు పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ప్రభు అంటాడు, ఈ దేవభక్తిని నువ్వు సాధకం చేసుకో చాలా. అదేం చేస్తుందంటే 2 కార్యాలు చేస్తుంది. చాలా జాగ్రత్తగా రండి. ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అది నీకు ప్రయోజనకరం. ఆమె చెప్పండి. ఒక్క దేవభక్తి వలన ఉపయోగం ఏంటని నువ్వు అనుకుంటున్నావా? అదే తెలియనితనం, అమాయకత్వం. ప్రపంచాన్ని నీ అరచేతిలో పెట్టేది దైవభక్తి. నువ్వు సాధించాలనుకున్నది ఏది నిన్ను వాడనివ్వనిది దైవభక్తి. ఈ శిక్షణ, ఈ వ్యాయామం, దైవభక్తి కొరకైన శిక్షణ, దాని కొరకైన వ్యాయామం, దాని కొరకైన ధ్యానం నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో అన్నిట విజయశీలుడుగా అవుతావు. అదేం చేస్తుందో తెలుసా? ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను నీకు ప్రయోజనకరం. అంటే 2 జీవాలా? 2 జీవాలు. ఒక క్రైస్తవునికి 2 మరణాలు, 2 జీవాలు. ఏంటి 2 మరణాలు? మనము భౌతికంగా మరణిస్తామనేది కన్ఫామ్. పుట్టినవాడు ప్రతి ఒక్కడు సస్తాడన్నది కన్ఫామ్. కానీ మనం భౌతికంగా మరణించక మునుపే క్రీస్తుని అంగీకరించిన వాడు, ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించిన వాడు భౌతికంగా చనిపోక మునుపే పాపముల విషయమై మృతుడైపోతాడు. చాలా జాగ్రత్తగా నీ మాట. మనము భౌతికంగా మరణించక మునుపే మనము పాపముల విషయమై మనం మృతులైపోతాం. బాప్తిస్మం అంటే అదే. పాపము విషయమై నేను చచ్చిన వాడను అని ప్రజలకు తెలియచేయటానికే నువ్వు నీళ్ళల్లో మునగబడ్డావు. అంటే మనము భౌతికంగా మరణించక మునిపే పాపముల విషయమై చచ్చిపోయిన అనుభవానికి వస్తాం. అదే బాప్తిస్మం. ఇక పాపం విషయంలో నేను మృతుణ్ణి అని ఒప్పుకుంటున్నావు. అంటే ఇక్కడ ఏం జరిగింది? బాప్తిస్మం ద్వారా నువ్వు పాపం విషయమై చచ్చిపోయావు. ఇక అది క్రమక్రమంగా నీ జీవితంలో క్రియారూపం జరుగుతుంది. ఈ మరణం పాపము విషయమై మనం మృతి చెందుతాం. తరువాత అందరి వలనే మనుషులు ఒక్కసారి మృతి పొందాలని దేవుని శాసనం ఉంది కాబట్టి భౌతికంగా మరణిస్తాం. ఈ 2 మరణాలు ఏ క్రైస్తవుని జీవితంలో ఉంటాయో వాడికి 2 జీవాలు. ఒకటి భూమి మీద శరీరములో జీవంతో బ్రతుకుతాం. ఇది ఇప్పటి జీవం. మరి ఇప్పటి జీవ విషయంలో దైవభక్తి ఏం చేస్తుంది? ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను అది మనకు ప్రయోజనకరం. ఎలా ప్రయోజనకరం అండి? ఇప్పటి జీవ విషయంలో దేవభక్తి ఎలా ప్రయోజనకరం? నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఈ దేవభక్తి ఎప్పుడైతే నీలోకి వస్తుందో, నువ్వు దేవభక్తి విషయంలో నీవు శిక్షణ పొందితే, దేవభక్తి విషయంలో దానికి కావలసిన వ్యాయామం చేస్తే, కొన్ని గంటల తరబడి నువ్వు నిలిచిపోయి మోకాళ్ళ మీద యాకోబు వలె రాత్రంతా ప్రార్థించి ఉపవాసాలతో జాగారాలతో భక్తి కొరకు నువ్వు ప్రాకులాడితే, దాని మీదే గురి పెట్టి, దాని మీదే మనసు పెట్టి, దాని కొరకైన వ్యాయామాలు చేసి, దాని కొరకైన శిక్షణ పొంది, దాని కొరకై దృష్టి నిలిపి, మనస్సు నిలిపి ధ్యానం చేస్తే ఈ దైవభక్తి
ఇంత ప్రయాసతో ఇంత ప్రయాసతో ఇంత త్యాగంతో నువ్వు అంత భక్తి కొరకు ప్రయాసపడుతుంటే ఇది ఇప్పటి జీవిష్యులను రాబో జీవిష్యులు మేలు చేస్తుంది. ఇప్పటి జీవిష్యులో ఏం మేలు చేస్తుందంటే ఒక మాట చెప్తాను. ఎప్పుడైతే ఈ దేవభక్తి కొరకు నువ్వు శిక్షణ, వ్యాయామం, ధ్యానం నువ్వు చేస్తే ప్రయాసపడతావో ఒక దినాన దేవభక్తి నీలోనికి వస్తుంది. అప్పుడు నీకు తెలియకుండానే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాట. ఇది నా ప్రభువు చెప్పిన మాట. మీకు తెలియకుండానే అసూయ, కోపం, చింతించుట, ఒత్తిడి, ఇవన్నీ నీకు తెలియకుండా నీలో నుండి వేరైపోతాయి. ఈ రోజున మానవ శరీరంలో 70% అనారోగ్యాలకు గల కారణం అసూయ, ద్వేషం, కోపం, చింతించుట. ఇవి ఎప్పుడైతే నీలో చచ్చిపోతాయో ఎప్పటి జీవిష్యులో నీకు మేలు కలుగుతుంది. నీ భర్తను చూడగానే ద్వేషం, కోపం, అసూయ, ఏదో అయిపోతుందన్న చింత, ఇవన్నీ నీలో ఉంటే వీటన్నిటిని నువ్వు జయించేటట్లు చేసేది దేవభక్తి. టెంప్ట్ అయిపోతావు. చూశారు, ఇవన్నీ నీ అనారోగ్యానికి గల కారణాలు. ఈ మాటలు నా ప్రభు కొన్ని సంవత్సరాల ముందు చెప్పుంటే నేను చాలా విషయాల్లో బాగుపడి ఉండేవాడిని. కానీ అప్పుడు నేను అర్థం చేసుకోలేనని అనుకుంటా. ఇడి చిన్నోడురా, ఇడి చెప్పిన అర్థం కాదురా అనుకుంటా. అప్పుడు నాకు ఇవేం చెప్పలేదు, దాచేసాడు. ఇప్పుడు చెప్తుంటే ఏడుస్తున్నా, ప్రభా ఇది అప్పుడు ఎందుకు చెప్పలేదు, అప్పుడు నీ చెప్పిన అర్థం కాదురా, అప్పుడు వేస్ట్ అయిపోద్ది, ఈ విత్తనాలు మురిగిపోయి ఉండేవి. మరి ఇప్పుడు చెప్తున్నా ప్రభా జీవితం నష్టపోయింది. ఇప్పుడు నువ్వు అనుభవానికి వచ్చావు కాబట్టి జీర్ణించుకోగలవు. ఇతరులకు అర్థమయ్యేది ఆ అనుభవం నీకు ఉంది కాబట్టి నువ్వు చెప్పగలవు. ఆ అనుభవం లేని వాడు చెప్పలేడు. అందుకే ఆ అనుభవాలు కూడా నేను తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని జయించే భక్తి విషయమై ఇంత సాధకం చేస్తే దాన్ని ఎలా చేస్తావు నువ్వు అనుభవించావు. ఇప్పుడు నువ్వు చెప్పగలవు కనుక నేను చెప్తున్నాను. అమ్మో, తండ్రి కూడా కొన్ని దాచిపెడతాడండి. మనకు అర్థం కాని వాటిని ఆయన బయలుపరచడు. మనం అర్థం చేసుకునే విషయాలు మనకి ఎక్కించడు. ఆ రోజుకి ఏం కావాలో అదే ఇస్తాడు. దేవభక్తి విషయంలో నువ్వు ప్రయాసపడు, దాని కొరకు త్యాగాలు చేయి, శిక్షణ పొందు, వ్యాయామం చేయి, దృష్టి నిలుపు, మనసు నిలుపు, ధ్యానం చేయి, శిక్షణతో కూడి ప్రయాసతో కూడి త్యాగాలు చేయి. నీ శరీరంలో ఉన్న 70 రోగాలకు అది ముగింపు కాబోతే అడగండి. ఇప్పటి జీవిష్యంలో నీకు అది మేలు చేస్తుంది. నీ అనారోగ్యానికి వైద్యమే దైవిక స్వస్థతే మూలం అన్నట్లుగా నిలిచిపోతుంది. అసలు చాలా రోగాలకు గల కారణం. ఒకవేళ డాక్టర్ గారు లాంటి వారు నన్ను అపార్థం చేసుకుంటారేమో. వారికి మేధస్సు ఉంది, జ్ఞానం ఉంది, సైన్స్ ఉంది, కానీ వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారని నేను నమ్ముతున్నా. వారి సైన్స్ ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్పాడు. అసూయ, కోపం, ద్వేషం, కోపం, చింతించుట, ఏం జరుగుతుందో ఇవి ఈ 4 డేంజరస్. ఎక్కువ బైబిల్ చూడండి, ప్రతి పాపంలో ఈ 4 కలుపుతాడు. పత్రికలన్నింటిలో చూడండి, ఎప్పుడు పత్రికల్లో పౌలే చెప్పిన అసూయ, ద్వేషం, కోపం, మత్సరం, చింతించుట, ఇవన్నీ ఇప్పటి జీవానికి అవి నాశనానికి గల కారణం. నీకు తెలియదు, నీ ఆయుష్కాలానికంటే ముందు నిన్ను చంపేస్తే ఇవి కోపం, అసూయ, ద్వేషం. ఎందుకో తెలియదండి. జీవిత భాగస్వామ భార్య, ఆ భార్య మీద కోపం, కన్న బిడ్డల వాళ్ళ మీద కోపం, ఏదో అసూయ, ఎవడో మనకన్నా మంచి బట్టు కట్టుకుంటే వారోలే
మనకన్నా మంచిగా వాడబడుతుంటే ఏదో జెలసీ. మన పిల్లల కన్నా ఇంకితర పిల్లలు ఎవరైనా ప్రయోజకులు అవుతుంటే అసూయ. ఇదేంటో తెలుసా? చాలా ప్రమాదం. ఇటు నువ్వు జయించలేవు, నీ వల్ల కాదు. నీకన్నా నీ తమ్ముడు కొడుకో, నీ అన్న కొడుకో, నీ వాళ్ళు లేకపోతే ఇంటి పక్కన ఎవడో ప్రయోజకుడు పోతుంటే నీకు వచ్చేది జలసి, అసూయ. ఇది ఎంత ప్రమాదకరమని తెలుసా? నీ ఎముకలను కొల్లబెడుతుందట. అది చింతిస్తున్నావు, దేవుడు ఉన్నాడు. అసలు చింతించుట అనే మాట అర్థం ఏంటి తెలుసా? నువ్వు చింతిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని మీద ఆధారపడలేదు అని అర్థం. దేవుని మీద ఆధారపడితే నువ్వు ఎందుకు చింతిస్తావు? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నావు, కానీ ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ ముందు సమస్య ఉన్నప్పుడు, నీ ముందు సవాలు ఉన్నప్పుడు, నీ ముందు పోరాటం ఉన్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ భక్తి పరలోకానికి మాత్రమే కాదు, చెప్తున్నాను. మోసపోవద్దు, సైతాన్ మిమ్మల్ని సీట్ చేస్తుంది. అరే నువ్వు భక్తి చేస్తే పరలోకాన్ని తప్ప ఎందుకు పనికిరాదురా అని నిన్ను చేయనివ్వట్లేదు. కానీ నువ్వు దేవభక్తి విషయంలో క్రమశిక్షణతో, ప్రయాసతో, కష్టంతో, త్యాగాలతో కూడిన భక్తి నేర్చుకో. అది ఎప్పటి జీవ విషయంలోనో రాబోవు జీవ విషయంలోనో నీకు ప్రయోజనకరం.